హలో అందరికీ మరొక వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ మునక్కాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడయ్యాక అందులోకి తాలింపు దినుసులు వేసుకోవాలి. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి బాగా వేయించుకోవాలి. తాలింపు దినుసులన్నీ కూడా వేగాక అందులోకి ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించాలి. అందులోనే కాస్త కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా కాస్త చిటపటలాడాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. మునక్కాయ ముక్కల్ని మీడియం సైజులో కట్ చేసుకోండి. అలా అయితే తినడానికి బాగుంటుంది. మరి చిన్నవైనా కూడా అంతగా బాగోదండి. అలా అని పొడవుగా కట్ చేసుకున్నా కూడా తినడానికి కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి మీడియం సైజ్ ముక్కలైతే బాగుంటుంది. ఆయిల్లో ఒకసారి బాగా మునక్కాయ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకున్న తర్వాత అందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 మీడియం సైజ్ టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కలు బాగా ఆయిల్లో మగ్గేంత వరకు కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. మునక్కాయలో విటమిన్స్, ప్రోటీన్స్, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండడం వల్ల ఇవి రోగనిరోధక శక్తిని పెంచడానికి కానీ, రక్తహీనతను నివారించడానికి కానీ, అలాగే ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ఎంతో మేలు చేస్తాయండి. కాబట్టి మీ యొక్క వీక్లీ రొటీన్లో మునక్కాయని 2 సార్లైనా తినడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కర్రీలో సరిపడా సాల్ట్, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో టమాటాలోని వాటర్ అంతా దగ్గర పడి కర్రీ కొంచెం చిక్కబడేంత వరకు కూడా ఆయిల్లోనే మునక్కాయ ముక్కలు, టమాటా ముక్కలు బాగా మగ్గనివ్వాలి. మునక్కాయ మన ఆరోగ్యానికి చేసే మేలు చెప్పుకుంటూ పోతే అది చేసే మేలు అంత ఇంత కాదండి. మెయిన్గా మనకి బరువు తగ్గడంలో సహాయపడతాయి. అలాగే మన జుట్టు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. మన ఎముకల్ని బలంగా ఉంచుతాయి. బ్లడ్లో షుగర్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే షుగర్ పేషెంట్స్కి కూడా మునక్కాయ చాలా మంచిదండి. కాబట్టి మునక్కాయని మాత్రం రెగ్యులర్గా మీరు తినడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మరొకసారి మూత తీసి కర్రీని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలింది కదా. ఇలా టమాటా ముక్కలు, మునక్కాయ ముక్కలు బాగా మెత్తబడ్డాక ఈ స్టేజ్లో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. కారాన్ని కర్రీలో బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు అలాగే కలుపుతూ ఉండాలి. అప్పుడు కారంలో ఉన్న పచ్చి వాసన అంతా కూడా పోతుంది. ఇప్పుడు కూరలోకి మనకి గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనకి ఆయిల్లో మునక్కాయ, టమాటా ముందుగానే కుక్ అయి ఉన్నాయి కాబట్టి కొంచెం మనకి రైస్కి సరిపడా గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేలాగా 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో తీసుకున్నాను. మీరు మీకు సరిపడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మరొకసారి మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మునక్కాయ ముక్కల్ని బాగా ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత
కర్రీ చూసారా కాస్త చిక్కబడింది. ఈ స్టేజ్లో ముందుగా మనము ఉడికించి ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్ని ఇలా కొంచెం గ్రేవీ కన్సిస్టెన్సీలోనే యాడ్ చేసుకోవడం వల్ల కర్రీలో ఉన్న ఉప్పు కారం ఎగ్స్కి బాగా పట్టి రైస్లో తింటున్నప్పుడు ఎగ్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎగ్స్ కొంచెం కర్రీలో కుక్ అయిన తర్వాత మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. అప్పుడు కర్రీ మరి కాస్త చిక్కబడుతుంది. 10 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నట్లయితే ఎంతో టేస్టీగా ఉండే ఎగ్గు మునక్కాయ కర్రీ రెడీ. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.